పవన్ కళ్యాణ్‌కి నా రిక్వెస్ట్ ప్లీజ్ ఒక్కసారి కలవండి అంటూ చెప్తున్నారు. మొత్తానికి పవన్‌ని రిక్వెస్ట్ చేశారట జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతోంది. అంతేకాకుండా మరి ఇప్పుడు చాలా చోట్ల పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి గొప్పలు కూడా చెప్పుకుంటున్నారు. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఈ విషయం చూసి అందరూ కూడా చాలా షాక్‌లో ఉన్నట్టుగానే తెలుస్తోంది. అలాగే ఇప్పుడు జగన్ రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం టీడీపీ ఖచ్చితంగా కక్ష కట్టేసిందని పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి విషయంలో కొంచెం జోక్యం చేసుకుంటే మరి వైసీపీ పార్టీకి కాస్త ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. ఎక్కడ చూసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ కార్యకర్తల్ని, మాజీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని సైతం ఫినాన్షియల్‌గాను, అలాగే పొలిటికల్‌గాను ఇబ్బందులకి గురి చేస్తున్నారు. వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు, గొడవలు చేస్తున్నారు, జైల్లో పెట్టిస్తున్నారు, దాడి జరుగుతోంది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఒక అపాయింట్మెంట్ ఇస్తే ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడతామని పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్నారట మన జగన్మోహన్ రెడ్డి. కాలం తిరిగి కర్మ అనుభవించక తప్పదంటే బహుశా ఇదేనేమో. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల కోసం మరి టికెట్స్ రేట్ల గురించి అడగడానికి వచ్చి ఆయన్ని చేతులెత్తి మొక్కి మరి అభ్యర్థిస్తే కనీసం ఆయన వైపు చూసి కనీసం దానికి సంబంధించి అంత మాట ఎందుకు అంటున్నారని ఆయన్ని వారించవచ్చు, లేదా ఆయన చెప్పిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసుండొచ్చు. మరి కానీ ఇప్పుడు అదే తమ్ముడికి సంబంధించిన విషయంలో ఎదురు చూపులు చూడాల్సి వస్తోంది. అందుకే మంచి చేస్తే మంచి జరుగుతుందంట, చెడు చేస్తే చెడే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్‌కి మరి స్పందిస్తారా లేదా అనేది చూడాలి.